శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జగన్ గారు ఇచ్చే స్టేట్మెంట్లు వైరల్గా మారుతున్నాయి. అంతేకాకుండా ట్రోల్స్కి కూడా గురవుతున్నాయి. రీసెంట్గా ఆయన మాట్లాడింది కూడా వైరల్గా మారింది సార్. ఆ ఆడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. దీనిపైన మీ అభిప్రాయం కూడా మాకు చెప్పండి. ఓ బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేశారు. రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించడం ఏముందండి? ఇది ఆయనే చెప్తున్నాడు ఇక్కడ, యాక్సిడెంట్ అయితే చేశాడు. ఇంకా వక్రీకరించడానికి ఏముంది? అది క్లియర్. ఇతను యాక్సిడెంట్ చేయటం వల్ల పిల్లాడు అతను ప్రాణాలు కోల్పోయాడు, ఎవరైతే గొర్రెల కాపరు ఉన్నాడు అతను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇక్కడ వక్రీకరించడానికి ఏముంది ఇక్కడ? ఇక రెండో చట్టం గురించి చెప్తున్నాడు ఆయన. ఆ చట్టం ఈయనున్నప్పుడే పెట్టిందే. అది ఈయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన చట్టమే ఇప్పుడు అమలులో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే కేసులు అంటున్నారో ఆ కేసులన్నీ కూడా ఈయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన చట్టంలో ఈయన పొందుపరిచిన ఇవన్నీ కూడా. సో ఆ ప్రకారం ఇవాళ అరెస్ట్ చేయడం కానీ దాని మీద విచారణ జరగడం కానీ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ అనేది దురదృష్టవశాత్తు కొన్ని జరుగుతాయి, యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతుంటాయి, ఇలాగా రకరకాలు ఏదైనా కానివ్వండి. కానీ ఇక్కడ ఏం జరిగింది? జరిగిన యాక్సిడెంట్ జరిగింది, ఓకే. కానీ పోయిన ప్రాణం రాదు, అది ఓకే. కానీ ఆ ప్రాణాలు పోకముందు ఈయన ఏం చేశాడు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కానీ, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి కానీ వచ్చి ఒక డాక్టర్ అయి ఉండి ఏం చేశారు? వీళ్ళు నిర్దాక్షిణ్యంగా వదిలేసి కొడుకుని తీసుకెళ్ళి చిన్న చిన్న వాటికే తీసుకెళ్ళి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి అవన్నీ చేయించుకున్నాడు కదా. మరి ఆ రోడ్డు మీద ఆ వ్యక్తిని అలా గాలికి వదిలేసాడు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇవన్నీ చేసి కుట్రపూరితంగా చేసింది వీళ్ళు. తప్పించుకోవాలని కేసులో వేరే వాళ్ళని ఇరికించాలని చేసింది వీళ్ళు. వేరే వాళ్ళని ఇరికించి అమాయకంగా అతని భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నది వీళ్ళు. అలా చేసిన వీళ్ళు ఇవాళ ఆ ప్రాసిక్యూషన్ ఎత్తుక్కుంటున్నాడు సీదిరి అప్పలరాజు. అతను తప్పు చేసిన దానికోసం ఇవాళ ప్రాసిక్యూషన్ ఎత్తుక్కుంటున్నాడు. ఇవాళ మరి ఇందులో ఖచ్చితంగా చట్టం అమలు చేసుకుంటుంది. చట్టం ఇక్కడ తన పని తను చేసుకుపోతా ఉంది. దాన్ని ఇతను తప్పు పడుతున్నాడు అనమాట. అంటే చట్టం తన పని తను చేసుకోకుండా వీళ్ళు అడ్డుపడుతూ ఇంకా మాయమాటలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించి తప్పుదారి పట్టించి లేనిది ఉన్నట్టు ఉన్నదంటూ మాట్లాడటం కోసం అవహేళన చేస్తున్నారు ప్రజలు ఇప్పటికే. అంటే అతని మాటలు చూసి అంటే నవ్విపోతున్నారు. అయినా నవ్విపోతే నాకెందుకనంటే ఇంకా అప్పటికే అక్కడ మాట్లాడిన మాటలకే సీదిరి అప్పలరాజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున అప్పటికే జనం అర్థం చేసుకున్నారు అతని మాటల్లో ఉన్న విషయం ఏంటనేది. ఇప్పుడు ఇంకా దాన్ని పదే పదే వల్లి వేస్తా అక్కడ ఏదో జరగలేదని జరిగినట్టు అట్లా ఏదో ఒక మసిపూసి మారేడుగాయ చేయాలనేది ఆయన ఉద్దేశం. అది జనం బాగా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా విజ్ఞతగా ఆలోచించే జనం ముందు ఇలాంటి అవాకులు చవాకులు ఎప్పటికి కూడా తేలిపోతాయి. ఇప్పుడు కూడా జగన్ దాని నుంచి బయటపడి వాస్తవాలు మాట్లాడటానికి అలవాటు చేసుకోవటం మంచిదని నా ఉద్దేశం. జగన్ గారు ఈ సీదిరి అప్పలరాజు గారి కేసు విషయంలో పలుసార్లు మాట్లాడారు. కానీ ఏపీలోనే కాదు, మన తెలుగు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఒక్కసారైనా ఆ మృతుడు ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని జగన్ గారు ఎక్కడ జగన్ పరామర్శించిన దాఖలాలు లేవు కదా. ఎందుకు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా జగన్ గారు మాట్లాడట్లేదు? ప్రతి చోట ఇది జరుగుతుందండి. ఆయన స్వయంగా ఆయన కారు కిందే పడి చనిపోయిన, కాన్వాయ్ కింద పడి ఆయన కారు కిందే పడి చనిపోయాడు సింగయ్య. మరి సింగయ్య దగ్గరికి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించదు లేదు. ఇంకా ఏదన్నా ఉంటే ఎప్పుడన్నా వాళ్ళని పిలిపించుకుంటాడు దాని ఇంటికి పరామర్శ పేరుతో. ఈయన వెళ్ళి అలాంటి చోటకి వెళ్ళి ఎక్కడ పరామర్శ చేసింది లేదు. ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో లేదా ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని మాత్రం జైలుకి వెళ్ళు, లేకపోతే ములాఖతుల పేరుతోనో ఇంటికెళ్ళు పరామర్శలు చేస్తాడు. కానీ వాళ్ళ వల్ల ఎవరైతే వాళ్ళ బాధితులు ఉన్నారో, సపోజ్ అనంత బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన విషయం కానివ్వండి, మరి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వాదాచాడా? కానీ అనంతబాబుకి మాత్రం జైలు నుంచి వస్తే స్వాగత ద్వారాలు పలికిస్తారు. ఇవన్నీ పూలదండలు వేసి ఊరేగిస్తారు. సో ఇట్లాంటి నైజ్ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అనేది ప్రజలకు ఏనాడో అర్థమైంది. మీరు ఎక్కడికక్కడే చూడండి, ఎవరైతే అఘాయిత్యాలు చేస్తున్నారో, దురాఘాతాలు చేస్తున్నారో, హత్యలు చేస్తున్నారో, మానభంగాలు చేస్తున్నారో వాళ్ళు వెనకేసుకొచ్చే పార్టీగా ఇవాళ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. ఈ పార్టీ గంజాయి బ్యాచ్ అని, గొడ్డలి పార్టీ అని ఇవాళ అందరికి కూడా ఒక భయాందోళన ఉంది. ఎందుకంటే ఉండబట్టే ఆ రోజున ఎలక్షన్లో మరి 11 సీట్లకి పరిమితం చేయడానికి కూడా కారణం అది. నిజంగా ఇవాళకి కూడా వాళ్ళకి జ్ఞాపకాల్లో వెంటాడుతూ ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు. కాబట్టి ఇవాళకి కాదు, ఎప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ఆల్మోస్ట్ భూస్థాపితం చేశారు. ఇక మళ్ళీ కోలుకొని దెబ్బ కొట్టారు. కానీ భవిష్యత్తులో 2029 కూడా ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని మనం నిక్కచ్చిగా చెప్పొచ్చు.